నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని స్త్రీ అభివృద్ధి సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట కోట మండలంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో CITU పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రస్తుత అధికార పార్టీ నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు పని భారం పెరిగిందే కానీ తమకు ఇచ్చే వేతనాలను ఇంతవరకు పెంచలేదని అన్నారు. అంగన్వాడీ వర్కర్లను, హెల్పర్లను కార్మికులుగా గుర్తించి ట్రేడ్ యూనియన్ హక్కులను కల్పించాలని, అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు 26,000 రూపాయలు వేతనాలను పెంచి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను హరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు కోట మండల కార్యాలయాల వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోట మండల అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు పాల్గొన్నారు. నేను మొలకలపూడి గ్రామంలో HWలో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను. మేము గత కాలంలో 42 రోజులు ధర్నా చేశాము. అప్పుడు ఇప్పుడు ఎక్కడైతే ఈ పరిపాలనలు చేస్తున్నటువంటి నాయకులందరూ వచ్చి మాకు హామీలు ఇచ్చారు. మేము వస్తే మీకు మంచి భరోసా ఇస్తాము, మీకు మంచి న్యాయం చేస్తాము, అన్ని విధాలుగా ఆదుకుంటాము అన్నవాళ్ళు ఇప్పుడు అసలు ఎక్కడున్నారో కనపట్టలేదు. మాకు పని భారం అయితే చాలా పెరిగిపోయింది. బాధగా చాలా వర్క్ బుక్కులు, మెటీరియల్ అయితే తయారు చేస్తున్నారు కానీ ఆ మెటీరియల్కి ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. మా ఆకలి బాధను అయితే ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. గ్యాసు స్వయంగా మాకు సెంటర్కి రావాలని మేము ఎన్నోసార్లు చెప్పున్నాం. ఆ గ్యాస్ తెచ్చుకోవడానికి ఛార్జీలు మాత్రమే 1000 రూపాయలు అవుతుంది. ఒక బిడ్డకి 50 పైసలు మాత్రమే ఇస్తారు. సరిపోతుందా? చాలదు. మెనో ఛార్జీలు పెంచాలి. మా బాధలు ఎవరూ అర్థం చేసుకోవట్లా. మెనో ఛార్జీలు చాలా, కూరగాయలు ఎంత అమ్ముతున్నాయి, వాళ్ళు ఇచ్చేది ఎంత, అది అర్థం చేసుకోవట్లేదు ప్రభుత్వం. దయచేసి FRS అనే ప్రోగ్రాం పెట్టి యాప్లు కుదిస్తామని చెప్పి యాప్లు ఇంకా కొంచెం సరళం చేశారు. ఆ యాప్ల వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ యాప్లు పనిచేయట్లేదు, సర్వర్ పనిచేయట్లేదు. ఆ యాప్లు దయచేసి ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోమని అడుగుతున్నాం. చాకరీ చేస్తున్నాం. చెప్పాలంటే మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వడంలే. మాకు పనికి తగ్గ వేతనం మేము అడుగుతూ ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం, కానీ పట్టించుకోవడం లేదు గవర్నమెంట్. ఎందుకంటే మేము కంట్లో పల్లా గవర్నమెంట్ ప్రభుత్వానికి. ఎందుకంటే మేము చేసే సేవ ఎవరు గుర్తించడంలే. అది గుర్తించాలి కదా మమ్మల్ని ముందా. మీరు పని భారం పెంచేటప్పుడు వాళ్ళ జీతం ఎంత, వాళ్ళ చాకరీ ఎంత, వాళ్ళు పడుతున్న శ్రమలు ఎంత అన్నీ ఆలోచించుకోవాలి కదా. కానీ పని భారం ఒక్కటే పెడుతుంది, కానీ మాకు జీతం పెంచడం లేదు. మాకు కనీస వేతనం. అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు మినీ కార్మికులుగా గుర్తించి యూనియన్ హక్కులను కల్పించాలి. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఐసిడిఎస్ను సరైన మౌలిక సదుపాయాలతో, నాణ్యమైన ఆహారము, సరైన ప్రీ స్కూల్తో విద్యను అందించాలి. అంగన్వాడీలకు నెలకు 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి. FRSను రద్దు చేయాలి. రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయాలి. అన్ని ప్రజా వ్యతిరేక బిల్లులను చట్టం నుంచి వాటిని రద్దు చేయాలి. ఇంకా మిగిలిన మెయిన్ వర్కర్స్గా నియమించాలి. ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు పని చేసేటప్పుడు మాత్రం మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు జీతం అడిగినప్పుడు, కానీ పని చేయాల్సినప్పుడు మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. దాన్ని ముందు అరికట్టాలా. మేము ఏ రోజు ప్రభుత్వ ఉద్యోగులం అవుతామో ఆ రోజు మాత్రమే మేము పనిచేస్తాం. ఇప్పుడు కర్మయోగి అనే ఒక యాప్ పెట్టినాడు ప్రధానమంత్రి గారు. అది ఎందుకు చేయాలి? మేము అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే చేయాలి, కానీ మేము గవర్నమెంట్ వాళ్ళు కాదు. జీతం అడిగినప్పుడు మీరు ప్రైవేట్ వాళ్ళు అంటారు, ఏదైనా పని చెప్పినప్పుడు మీరు గవర్నమెంట్ అంటారు. కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళుగా గుర్తించినప్పుడే మేము ఏ పనైనా చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త చట్టాల విధి విధానాలపై నిరసిస్తూ CITU ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో బంద్ నిర్వహించారు.
అందులో భాగంగా సిఐటియు కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో నాయుడుపేట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన వర్కర్లు భారీగా పాల్గొన్నారు. అనంతరం సిఐటియు కార్యదర్శి ముకుంద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పొట్టకొట్టే విధంగా కొత్త చట్టాల విధానాలను రూపొందిస్తున్నదని, ఇప్పటి వరకు కార్మికులకు కనీస వేతనం 26,000 అందజేయలేదని, కార్మికులను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారస్తులకు గులాంగా పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. గిగ్గు వర్కర్లంట, గిగ్గు వర్కర్ల మీద ప్రేమ కలిగింది మాకు. గిగ్గు వర్కర్లకి 1 సంవత్సరానికి గ్రాడ్యుయేటీ కల్పిస్తామని చెప్తున్నారు. అసలు పాపం ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి వాళ్ళకి. ఈరోజు 1 సంవత్సరం గిగ్గు వర్కర్ ద్వారా పని చేయించుకునే యాజమాని ఎవరూ లేరు. ఈ సంవత్సరానికి గ్రాడ్యుయేటీ ఇస్తామనేటప్పటికీ 3 నెలలు పని చేయించుకొని అయ్యా మాకు బలేదు ఇంకొకరిని పెట్టుకునే విధానాలు తీసుకొని వస్తారు యాజమాన్యం. అటువంటి చట్టాలు అవసరమని మేము అడుగుతున్నాం. స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి గ్రాడ్యుయేటీ లేదు అంటే ఈ మోడీ గారికి తెలియదా? ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే అంగన్వాడీలకి గ్రాడ్యుయేటీ లేదు అంటే వీళ్ళైతే వీళ్ళకి గ్రాడ్యుయేటీ ఇచ్చినా కూడా సరే 3 నెలలకి 4 నెలలకి మార్చేస్తుంటారు కాబట్టి ఆ గ్రాడ్యుయేటీ ఇవ్వాల్సిన అవసరం లేదని. అదే అంగన్వాడీకి కానీ గ్రాడ్యుయేట్ కానీ వర్తింపజేసి అంగన్వాడీ, ఆశా వర్కర్లు వీళ్ళకి పర్మనెంట్గా ఇవ్వాలా. అందుకని చెప్పి ఈ చట్టాలు వీళ్ళకి వర్తించవు. గిగ్ వర్కర్లకైతే మేము ఈ విధంగా చట్టాలు తీసుకొస్తున్నామని చెప్పారు. రెండో చట్టం ఏంటంటే వేతనాల చట్టం అంట. వేతనాల చట్టం 26,000 కనీస వేతనం ఇవ్వాలని ప్రతి ధర్నాలో మేము అడుగుతూ ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇప్పటి వరకు 26,000 కనీస వేతనం ఇవ్వలేదు. ఈరోజు మోడీ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి అనుకున్న వేతనం వస్తుందంటే ఎంత తెలియదు. ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం నిర్ణయం ప్రకారం 7,500 అంట. అంటే అంగన్వాడీకి 10,000 ఇస్తుంటే అవి తగ్గించేస్తారా? ఇప్పుడు మున్సిపల్ వర్కర్లకి 20,000 ఇస్తుంటే అది కూడా తగ్గించేస్తారా? ఈ విధానాలు సరికాదని చెప్పి మేము అడుగుతున్నాం. కనీస వేతనం అంటే పక్కాగా 26,000 అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి చెప్పలేదు. ఏమీ చెప్పకుండా వరాలు ఇస్తున్నాము కార్మికులకి అనడం సబబు కాదని చెప్తున్నాం. మున్సిపల్ వర్కర్లు ఎన్నో సంవత్సరాల నుంచి మురికిలో పనిచేస్తున్నారు. కరోనా టైంలో అయితే వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలని చెప్పిన మోడీ ఈరోజు మున్సిపల్ వర్కర్లని ఇప్పటికి పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలియదు. ఒక్కొక్క మున్సిపాలిటీలో 100 మంది పని చేయాల్సి ఉంటే 80 మందితో చేపిస్తున్నారు. ఉన్న వాళ్ళని కరోనాలో తీసుకున్నారు. 200 మంది కరోనాలో కావాలని చెప్పి తీసుకున్నారు. ఈరోజు అందరినీ ఇళ్ళగా పంపించేశారు. పాపం వాళ్ళకి ఇళ్ళగా పంపించేటప్పుడు వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఏ ప్రభుత్వ తరపున 1 రూపాయి కూడా ఇవ్వలేదు. వీళ్ళకి దయా దాక్షిణాలు ఉండవా ఈ ప్రభుత్వాలకి? అందులో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఘోరంగా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్మికులకు హక్కులను హరించే 4 లేబర్ కోడ్స్ను, రైతులకు ద్రోహం చేసే 3 నల్ల చట్టాలను రద్దు చేయాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య. కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, వ్యవసాయ రంగంకు ద్రోహం చేసే 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పిలుపులో భాగంగా గురువారం జిల్లా స్థానిక ఐఎఫ్టియు ఏఐకేఎంఎస్ కార్యాలయం నుంచి కార్మికులు, రైతులు ఎర్రజెండాలు చేతపట్టి పెద్ద ఎత్తున కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వ్యవసాయ రంగంకు ద్రోహం చేసే నల్ల చట్టాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కార్మికులు సైదాపురం పురవీధుల్లో ర్యాలీని నిర్వహించి సైదాపురం బస్టాండ్లో రాస్తా రోకో చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమం గురించి అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ దేశంలో దొంగలు పడ్డారని, కార్మికుల రక్తాన్ని, కర్షకుల చెమటి చుక్కల్ని, ఉద్యోగస్తుల పని గంటల్ని దోపిడీ చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ కాంట్రాక్ట్, క్యాజువల్, అవుట్సోర్సింగ్స్, డైలీ వర్కర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు ఇలా దేశంలో, రాష్ట్రంలో అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గాన్ని నిరంతరం దోపిడీ చేస్తూ పెట్టుబడిదారులను, కాంట్రాక్టర్లను, బడా కార్పొరేట్ వలసదారులకు దేశపాలక వర్గాలు కొమ్ము కాస్తూ వారికి అనుకూలమైన జీవోలను, పథకాలను, చట్టాలను ముందుకు తెస్తున్నారని విమర్శించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా జరిగే ఫిబ్రవరి 12వ సార్వత్రిక సమ్మె ద్వారా నిరసన తెలియజేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె చెంగల్రావు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కన్వీనర్ బి మమత,
భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి నవకోటి, ఎం అనిల్, వెంకటరమణయ్య, ఎం అన్నాజయ్య, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. మీరు మన మహిళ ఎంత చేస్తున్నాడు కాబట్టి మాకు ప్రీమోషన్ పెట్టిన వల్ల మాకు ప్రతిదూరం అనేది పూర్తి లేకుండా పోయింది. దయచేసి మన సీఎం చంద్రబాబు గారు మా ఆటో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని మా ఆటో కార్మికులందరూ పడే బాధ కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసే 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని, కార్మిక శ్రమకు తగ్గట్టుగా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 8 గంటల పనిదినం రద్దు చేసి తన స్థానంలో 12 గంటల పనిదినం తీసుకుని దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేసి కార్మికులకు 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని, ముఖ్యంగా ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలతో పాటు ఐఎఫ్యు, అఖిల భారత రైతు కూలీల సంఘం, మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాన్ని మొత్తం కూడా తిప్పికొడుతూ ఇవాళ దేశవ్యాప్తంగా సర్వత్ర సమ్మెను పిలిపించారు. ఆ పిలుపులో భాగంగా ఇవాళ అఖిల భారత రైతు కూలీల సంఘం, ఐఎఫ్యు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఒక నిరసన ప్రదర్శన చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రంలో ఇవాళ నిరసన గళాలు నింపుతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో మొత్తం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాన్ని శరవేగంగా తీసుకొస్తా ఉన్నాం. అందులో భాగంగా గత 100 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకుని 44 కార్మిక చట్టాలని ఇవాళ బడా కార్పొరేట్ శక్తులు బట్టి అంబానీ, ఆదాని లాంటి కార్మిక శక్తులకు అనుకూలంగా, ఫ్యాక్టరీ యాజమాన్యాలకు అనుకూలంగా ఇవాళ 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఇవాళ కార్మికులకు సంఘం పెట్టిన హక్కు కాడి, సమాన పనికి సమాన వేతన హక్కు కాడి ఇవాళ లేకుండా చేస్తూ ఇవాళ కార్మికుల యొక్క జీవన విధానాన్ని దెబ్బతీసి ఇవాళ ప్రైవేటు అంటే కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా ఇవాళ చట్టాలు తీసుకొస్తాను. దీని వ్యతిరేకంగా కార్మిక వర్గం భూమిత్తుల నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న విధానం వ్యతిరేక ఉద్యమించాలని చెప్పని ఇవాళ ఐఎఫ్టీగా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో 185 మంది రైతాంగం, కూలీలు వ్యవసాయం మీద ఆధారపడి భారతదేశం వ్యవసాయ రంగం చెప్పుకున్నటువంటి ఈ పాలక వర్గ ప్రభుత్వాలు ఇవాళ రైతుల మొత్తం కూడా రైతుల హక్కులు మొత్తం హరిస్తూ ఇవాళ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం ఇవాళ మొత్తం కూడా రైతుకు సంబంధించిన విధానాన్ని ఇవాళ ప్రజలకి రైతులకి నష్టకారంగా తీసుకొస్తూ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం కూడా ఇవాళ తీసుకొస్తా ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా రైతాంగం, కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఇవాళ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సైదాపురం ప్రజలకు మరొకసారి విప్లవాలు తెలియజేస్తూ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మద్దిపల్లి గ్రామంలో బీసీ కుటుంబానికి ఎదురైన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన పూర్ణచంద్రారావు తన ఇంటికి మరియు వ్యవసాయ పొలానికి వెళ్లే దారులను మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం ఇంటి వెనుక ఉన్న దారిలో సీసీ రోడ్ నిర్మాణం చేసి ప్రహరీ గోడలు ఏర్పాటు చేయడంతో వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. ఇటీవల కుటుంబానికి చెందిన మహిళపై దాడి జరిగినప్పటికీ ఫిర్యాదు చేసిన పోలీసుల నుంచి తగిన స్పందన లభించలేదని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బహుజన సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ మంగళవారం
మద్దిపట్లపల్లి గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. లేదు మీకు మీడియేటర్ ఒక అతను 1 డే టైం ఇవ్వండి, మాకు కంప్లీట్ ఈరోజు ఇవ్వద్దండి. అదే అయిపోయింది, తర్వాత ఇచ్చిందాను మాకు మాట్లాడుకుంటానమని మేము ఇప్పటికైనా అధికార పార్టీ గుండాలారా, అధికార పార్టీ గుండాలారా, ఖండించండి బీసీల మీద చేసిన దాడిని, ఖండించండి బీసీల మీద చేసిన దాడి, బీసీలపై జరిగిన దాడిని, బీసీలపై జరిగిన దాడిని, బీసీలపై జరిగిన దాడిని, బీసీలపై జరిగిన దాడిని వెయ్యాలి వెయ్యాలి ఎఫ్ఐఆర్ వెంటనే వెయ్యాలి 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 కులాల దాడి వెంటనే ఖబర్దార్ బీసీల మీద దాడి చేసిన గుండాల దౌర్జన్యం కూటమి ప్రభుత్వం దౌర్జన్యం బీసీలపైన అగ్రకులాల దాడిని అరెస్టు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడిని, ఎస్సీ ఎస్టీ బీసీ పైన దాడిని, అగ్రకులాల దాడిని, ఎస్సీ ఎస్టీ బీసీల పైన అగ్రకులాల దాడిని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, గౌతమ్ కుమార్ గారి నాయకత్వం, గౌతమ్ కుమార్ గారి నాయకత్వం. బాలాయిపల్లిలో టీచర్గా పనిచేస్తున్న మహిళ గూడూరు టౌన్లో ఆటో ఎక్కి వెళుతుండగా గూడూరు రూరల్ పరిధిలోని చెంబిర్తి దగ్గర మహిళపై దాడి చేసి మెడలోని బంగారు సరడును లాక్కొని వెళ్లిన ఆటో డ్రైవర్. ధైర్యంగా ముద్దాయి గూడూరు టౌన్కు చెందిన వెంకటరమణపై ప్రతిదాడి చేసి గాయపరిచిన మహిళ, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంటల వ్యవధిలో ముద్దాయిని మరియు ఆటోను స్వాధీనం చేసుకున్న గూడూరు రూరల్ పోలీసులు. ప్రస్తుతం బాధిత మహిళను మెరుగైన చికిత్స కోసం నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ జరుగుతుంది. నెక్ ఇంజరీ అయింది. పంపించా మేడం, ఇంకా ఫోన్ చేయలేదు మేడం. Please pick up the phone. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేటలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని షర్మిల ప్రారంభించారు. ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారని, రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కోట్ల మంది పేదల జీవితాలలో వెలుగు వచ్చిందని, దేశంలో మొట్టమొదటిగా ఉపాధి హామీ ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం సవ్యంగా జరిగేదని, ఉపాధి హామీ పథకం ప్రస్తుతం పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎద్దేవా చేశారు.
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండగా వచ్చిన పథకమే ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటారు. చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు. ఈ ఉపాధి హామీ పనిని, ఉపాధి కరువు పనిని ఎంత నీరు గార్చారో పాలకులు అర్థమవుతుంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ ఉపాధి హామీ పని అన్నది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. పేదవాడికి అన్నం పెట్టే పథకం. పేదవాడికి ఒక గ్యారెంటీ, నాకు ఉపాధి కల్పించాలి అని, నేను పని చేస్తే నాకు జీతం ఇవ్వాలి అని ఒక గ్యారెంటీ పథకం ఉపాధి హామీ పథకం. కానీ ఇప్పుడు కేంద్రము ఖర్చు పెడుతున్నది దాదాపు సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం మీద ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ డబ్బులు మొత్తము పేదవాళ్లకు పోతున్నాయి, లేకపోతే స్కాముల కింద పోతున్నాయి. బీజేపీ పార్టీకి రావట్లేదు కదా, అందుకనే ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేయాలని చూస్తుంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు మొత్తానికే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేసి ఒక కొత్త చట్టం తెస్తారట. దానికి విబి గ్రామ్ అని పేరు పెడతారట. ఈ కొత్త పథకం ఇంకొక 6 నెలల్లో అమలు అవుతుందట. దీని విధి విధానాలు ఎలా ఉంటాయంటే, ఎట్లయితే ఉపాధి హామీ పథకంలో మన గ్రామాలు నిర్ణయించేయి ఏ పని చేసుకోవాలి అని గ్రామ సభలు పెట్టేవారు. గ్రామ సభలో మా ఊరికి రోడ్డు కావాలా, బావి కావాలా, లేక చేనులో గట్లు కావాలా, లేక పూడికలు తీయాలా అని ఆ గ్రామ సభలో ఉపాధి హామీ పనికి ఏమి చేయాలి అని నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామ సభల జోక్యమే ఉండదు. అసలు గ్రామ సభలు నిర్ణయించవు ఏ పని చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్ప ఉంది మన నెత్తి మీద, మన రాష్ట్రం మీద, మన బిడ్డల మీద. ఇన్ని అప్పులు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈ పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే 40% నిధులు పెట్టుకోవాలి అంటే ఒకవేళ పెట్టుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉన్నా కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు పెట్టుకోకపోతే, ఉపాధి హామీ నిర్వీర్యం అయిపోతే ఇక కేంద్రం పెట్టుకునే 60% కూడా పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఆ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం మిగిలించుకుంటుంది. ఇది వీళ్ళు చేస్తున్న ద్రోహం. ఈ చట్టానికి చంద్రబాబు గారు పార్లమెంటులో మద్దతు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ఉపాధి పని కోసము మాకు డబ్బులు ఇవ్వండి అని. కేంద్రంలో మద్దతు ఇవ్వడం ఎందుకు, పార్లమెంటులో మద్దతు ఇవ్వడం ఎందుకు, ఆ తర్వాత మళ్ళీ మోడీ చుట్టూ తిరిగి అడుక్కోవడం ఎందుకు? ఈరోజు మన రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఉన్నారో మొత్తం అందరూ బీజేపీ ఎంపీలుగా తయారయ్యారు, బీజేపీ బినామీలుగా తయారయ్యారు. చంద్రబాబు గారు ఎంపీలైనా, పవన్ కళ్యాణ్ గారు ఎంపీలైనా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలైనా సరే మొత్తం అందరూ బీజేపీ పార్టీకే మద్దతుగా నిలబడ్డారు. మొత్తం అందరూ బీజేపీకి బినామీలుగా మారారు, బీజేపీకి బానిసలుగా మారారు. ఇది వాస్తవం మన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి. ఒక్కరికంటే ఒక్కరు కూటమి సర్కారు ఎలాగో మాట్లాడదు బీజేపీ గురించి, కూటమి సర్కారు ఎలాగో తప్పుపట్టదు బీజేపీ గురించి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక్కసారి కూడా మోడీని అన్నది పాపాన పోలే, ఒక్కసారి కూడా బీజేపీని తప్పు పట్టిన పాపాన పోలే. బీజేపీ ఎదిరించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి చచ్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఎదిరించడం లేదు కదా, బీజేపీ మోడీకి సాగిలపడి ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మన రాష్ట్ర బిడ్డలు ఎలా బాగుపడాలి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడిన ఒక్క నాయకుడైనా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.